వాళ్ళవి. ఒక జత 13,000 పడింది చెప్తున్నారు. అంటే ఇవి కొంచెం తీసుకుంటానా నా ఏం రేట్ పడారు? ఇవంతా గూడూరు పిల్లలు. గూడూరు ఇంకా వేసుకొని వచ్చి ఇట్లా అట్లా వేసుకొని వచ్చింటారు, అమ్ముతుంటారు ఇక్కడ. అందరికీ నమస్తే, మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాఫ్ ఛానల్. ఈ రోజు అయితే బైరెడ్లపల్లి సంతకైతే వచ్చాము. బైరెడ్లపల్లి సంత వచ్చి ప్రతి శనివారం జరుగుతుంది. ఈ బైరెడ్లపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఇంకా వెళ్దాము, డీటెయిల్స్ అయితే అడుగుదాం. ఇక్కడ చూడవచ్చు ఫుల్ మందే ఉంది. వీళ్ళంతా ఒకరిదే అనుకుంటా. మీరు యాడ్ ఇంకా వచ్చినారనా? చింతామణి కర్ణాటక. నీవంతా మనవేనా? నా ఏం చెప్తా ఉన్నారు నా రేట్లు? ఈ జత 58,000 చెప్తా ఉన్నారు. ఇవి ఒక జత 58,000 లెక్క చెప్తున్నారు. అంటే యావన్నా పట్టుకోవచ్చనా లేదా పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి? ఒక పిల్ల జత 58, జత 58,000 చెప్తున్నారు. చూడచ్చు పిల్లలు అయితే. ఇవి షెడ్ లో మేపిన పిల్లలు కాదు, నార్మల్ గా ఇడిష్ మేపిన పిల్లలు. చూస్తేనే తెలుస్తా ఉంది. పిల్లలు అయితే ఇట్లున్నాయి. ఒక పిల్ల ఒక 45 ఇంకా 50 కేజీలు లైవ్ వెయిట్ రావచ్చు. లైవ్ వెయిట్. ఇది బైరెడ్లపల్లి సంత. బైరెడ్లపల్లి సంత హెవీగా చేరిన పిల్లలు ప్రతి శనివారం ఉంటుంది. బైరెడ్లపల్లి సంత చూడొచ్చు. ఫుల్ గా కొమ్మలు అయితే తిరిగినాయి. అదైతే ఫుల్ పోజ్ ఇస్తా ఉంది. 2 పిల్లలు చేరి 57,000 పడిందంట. ఈ పిల్ల ఆ లాస్ట్ పిల్ల, అది లాస్ట్ పిల్ల. ఇది 57,000 పడింది అని చెప్తున్నారు వాళ్ళు కొనిండే వాళ్ళు. ఇది లైవ్ వెయిట్ ఒక 70 కేజీలు అయితే వస్తుంది ఒక పిల్ల. చూడచ్చు పిల్లలు అయితే భారీగా ఉన్నాయి. బక్రీద్ పండుగ ఉండే దీని నుంచి వస్తుంది ముందుకి. బక్రీద్ పండుగ ఉండే దీని నుంచి ఫుల్ సేల్స్ అయితే అవుతుంది బైరెడ్లపల్లి సంతలో. ఆహా, ఇక్కడ చూడొచ్చు అన్ని వైట్ పిల్లలే ఉన్నాయి. అంతా ఫుల్ ముస్తాబ్ చేసి అంతా పూలు వెళ్ళి. అప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లపల్లి ఇక్కడ పక్కలోనా? పలంనేరు దగ్గర. అయితే పలంనేరు ఇంకా వచ్చినారంట. ఇవి ఏం రేట్ చెప్తున్నారు జత? జత 90,000 చెప్తా ఉన్నారు. ఒక జత 90,000 లెక్క చెప్తున్నారు. ఇవి వైట్ పిల్లలు చూడొచ్చు. ఇవంతా వాళ్ళే ఫుల్ ముస్తాబ్ చేసినారు. ఒక పిల్ల 70 ఇంకా 80 కేజెస్ వస్తుంది లైవ్ వెయిట్. చూసాను తెలుస్తా ఉంది. చూడండి ఇక్కడైతే వ్యాపారాలు చేస్తున్నారు. ఇలా మొత్తం చూసి అయితే తీసుకుంటూ ఉంటారు. వస్తువులు కొన్నప్పుడు చెప్తున్నారు. ఈ పిల్లని ఒక పిల్లని ఇక్కడ ఒక 2 పిల్లలు ఉన్నాయి. అన్న ఏం రేట్ చెప్తారు జత? 77,500. ఒక జత 77,500 చెప్తున్నారు. చూడొచ్చు పిల్లలు. ఇది లైవ్ 90 వస్తుంది అని చెప్తున్నారు. నా ఇవన్నీ మీవేనా? మీరు యాడ్ నుంచి వచ్చినారు? గంసందరు. చూడొచ్చు ఫుల్ జంప్ అయితే ఉన్నాయి 2 పిల్లలు పట్టుకున్నారు. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాం. ఫుల్ జంప్ అయితే ఉన్నాయి. అన్నిటికంటే ఇవి కొంచెం జంప్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏం రేట్ చెప్తారు? 2 షేరా 1,05,000 చెప్తున్నారు. నా పొల్లు ఏం నేనా ఇంకా లేదా? ఇంకా పొల్లు అయితే లేదని చెప్తున్నారు. 1,05,000 చెప్తున్నారు. 2 జత. రేట్ అయితే అది ఫిక్స్డ్ రేట్ కాదు, కొంచెం బేరాలు అయితే ఉంటాయి. యావది ఇంకా పొల్లు లేదా? చూడండి ఇది ఎంత లైవ్ వెయిట్? 90 కేజీలు వస్తాయా లైవ్ వెయిట్? ఇప్పుడు లైవ్ వెయిట్ 90 కేజీల పైన వస్తాయి అని చెప్తున్నారు. ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు? 1,05,000 చెప్తున్నారు కదా. ఫైనల్ ఎంత అయితే ఇచ్చేస్తారు? 95. ఫైనల్ 95,000 అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. ఈ పొట్టేళ్ళు ఈ బక్రీద్ పండుగ ఇంకా ఫుల్ పొట్టేళ్ళు అయితే చేరినాయి బైరెడ్లపల్లి సంతకి. ఇక్కడ ఆ పక్క ఈ పక్క రోడ్ సైడ్ అయితే ఫుల్ పెద్ద పొట్టేళ్ళు అయితే చేరినాయి. ఇది నార్మల్ గా అయితే సంత అయితే లోపలికి ఉంటుంది ఎప్పుడు వారము. ఇప్పుడు ఆ సంత నిండిపోయి ఇక్కడ అయితే అవుట్లెట్ అయితే వచ్చినాయి. అయితే పిల్లలు అయితే ఒక్కొక్కటి కాదు మస్తుగా వచ్చినాయి పిల్లలు, భార్య పిల్లలు అంతా. చూడండి
చూడండి కొన్ని ఒక రకం అయితే ఉన్నాయి, కొంచెం నల్లగా అయితే ఉన్నాయి పిల్లలు. ఏం రేట్ చెప్తాను అంటే అడుగుదాము. అన్న ఏం రేట్ చెప్తా ఉన్నారు? ఏం రేట్? 80,000 జత, వన్ పేర్ జత 80,000 చెప్తున్నారు. అలా నీరు వెళ్ళిందా బంది ఇదిరా ములబాగల్ కర్ణాటక. వీళ్ళైతే ಮುಳಬಾಲ್ ನಿಂಕ వచ్చినారంట ಕರ್ನಾಟಕ. ಅಲ್ಲ ಹೇಗೆ ಟೆಸ್ಟ್ ಬರ್ಬೋದು ಇದು? ಏನು ತೂಕನ ಇವಾಗ ಪ್ರಾಣದ ಮೇಲೆ 95 kg ಲೈವ್ ವೇಟ್ 95 kg ತನಕ వస్తుంది అని చెప్తున్నారు. లైవ్ వెయిట్ నా పర్వాగిల్ವಾ ಇಲ್ಲಿ ವ್ಯಾಪಾರಗಳೆಲ್ಲ వ్యాపారాలు అయితే కొంచెం పర్వాలేదు అనేది చెప్తున్నారు. పిల్లలు చూడండి కొంచెం చిన్నపిల్ల. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాం. అన్న ఏం రేట్ చెప్తాను అన్న? 35,000 చెప్తున్నారు. ఇది అంతే ఉండదు, తర్వాత బేరాలు అయితే ఉంటాయి. ఆయన వాళ్ళు పిల్లలైతే ఈ పిల్లలైతే చేరినాయి, మంచి పిల్లలు. ఇది వేరేట్లు పల్స్ అంతా. ఇక్కడ కొమ్ములు లేని పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి పటేల్ పిల్లలే, కొమ్ములు లేవు. ఇవి ఒక ఇది. ఏం రేట్ చెప్తారు? ఇవి ఏం రేట్ చెప్తారు? 85 జతనా? జత 85,000 చెప్తున్నారు. ఇవి లైవ్ వెయిట్ ఒక 90 kg వస్తాయి. చూడండి ఇక్కడ ఒక్క ప్రాంతం ఇంకా కాదు, ఇవి చాలా ప్రాంతాలు ఇంకా వస్తారు ఇక్కడికి. అంటే తమిళనాడు, కర్ణాటక ఇంకా వస్తారు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు కర్ణాటక బార్డర్ దగ్గర కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తారు. అక్కడి నుంచి అమ్మే వాళ్ళు వస్తారు, తీసుకుపోయే వాళ్ళు వస్తారు. ఇవేం చెప్తారు? చిన్నవి ఇవి ఇది అంతా ఒకే సైజ్ కదా ఇవి? అవేం చెప్తారన్నా? 55,000 చెప్తున్నారు. చిన్నవి ఇవి పెద్దగా ఉన్నాయి. ఈడే ఇవైతే 70,000 జత 70,000 చెప్తున్నారు. ఇవి అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? పొలంనేరు. ఇదైతే పొలంనేరు అంట. రేట్లు అయితే ఇక్కడ చెప్పే రేట్లే ఫైనల్ రేట్లు అయితే కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక రెండు ఉన్నాయి. ఇవి సైజ్ పిల్లలు బాగా కొమ్ములు అయితే తిరిగినాయి. అడుగుదాము, ముందుకైతే వెళ్దాము, చూద్దాము. ఏం రేట్ చెప్తా ఉన్నారన్నా? 75,000 రెండునా? రెండు జత 75,000 చెప్తున్నారు. లైవ్ వెయిట్ ఒక 90 kg వస్తాయా పిల్ల? లైవ్ వెయిట్ ఒక 90 kg వస్తుంది చెప్తున్నారు పిల్ల. పిల్లలు ఇంకా చూడండి ఇక్కడ రెండు పిల్లలు అయితే ఉన్నాయి. నా తీసుకుంటానా? నా ఏం రేట్ పడా? నా ఏం రేట్ పడినా? జత 24,000 పడిందంట. వీళ్ళు తీసుకున్నారంట. పిల్ల 12,000 వేసుకుంది చెప్తున్నారు. తోలుకపోతున్నారు ఆయన వాళ్ళు. ఇది వేరే అంతా చూడచ్చు. ఇదంతా గూడూరు పిల్లలు. గూడూరు ఇంకా వేసుకుని వచ్చి ఇట్లా అట్లా కట్టగా వేసుకుని వచ్చింటారు, అమ్ముతుంటారు. ఇక్కడ ఒక్కొక్క చిన్నపిల్లలు ఒక రేటు, పెద్ద పిల్లలు ఒక రేటు అయితే ఉంటాయి. ఈ షెడ్ లో సాకే వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుపోతుంటారు. మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడికే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్ళండి. చూడండి పిల్లలు యాక్టివ్ గా ఉన్నాయా లేదా చూడండి. అంతా బొట్లు అయితే పెట్టినారు. అంటే బొట్లు ఏంటంటే వాళ్ళ పిల్లలు అని తెలిసేకి, గుర్తుకి. ఏం చెప్తున్నారు రేటు? ఇవి జత 13,500, ఇవి 15,500. ఇవి 13,500 చెప్తున్నారు. ఇవి కొంచెం పెద్ద పిల్లలు, ఇవి కొంచెం చిన్న పిల్లలు, చిన్న సైజ్ పిల్లలు. ఇవి 15,500 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండేది. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి, బేరమాడైతే తీసుకోవచ్చు. ఇది బెరేడ్ల పల్స్ అంట. బెరేడ్లపల్లి గూడూరు పిల్లలు అంట. ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ. చూడండి ఇప్పుడైతే వీళ్ళు పిల్లలు అయితే తీశారు, ఇంకా కొనుక్కున్నారు. చూడండి ఇక్కడైతే అంతా పిల్లలు అయితే కొనేసి
అంటే ఆటోకి అయితే ఎక్కించినారు వాళ్ళు. ఒక జత 13,000 పడింది చెప్తున్నారు. అంటే ఇవి కొంచెం చిన్న సైజ్ పిల్లలు. బ్రో మీది ఆ ఊరు? అనంతపురం. వీకోట్ దగ్గర అనంతపురమా? వెళ్ళైతే వీకోట్ దగ్గర అనంతపురం అంట. అయితే జత 13,000 పడింది చెప్తున్నారు. పిల్లలు చూడండి, ఇవి కొంచెం చిన్న సైజ్ పిల్లలు. సరే చూడండి, ఈ పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉన్నాయి లేదా చూసి తీసుకోవాలా. ఇక్కడైతే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఏం రేట్ చెప్తాను అయితే అడుగుతాము. ఏం రేట్ చెప్తాను జత? ఏం రేట్ చెప్తారు జత? 25,000 లెక్క చెప్తున్నారు జత. అది ఫైనల్ రేట్ కాదు, వాళ్ళు చెప్పే రేటే ఫైనల్ రేట్ కాదు. అవి కొంచెం పెద్ద సైజ్ పిల్లలు, అవి కొమ్ములు పట్టిన పిల్లలు. అట్లా అయితే కొంచెం త్వరగా మ్యాచ్ పట్టుకుంటాయి. చిన్న సైజ్ పిల్లలు కూడా ఉంటాయి, అవి కొంచెం నిదానము ఈ మ్యాచ్ పట్టుకునేది. చూడండి ఇక్కడ 2 పిల్లలు అయితే ఉంది. ఇదేమిది మొత్తం చూసుకొని సైలెంట్ గా నిలుచుకోవాలి పిల్లగాడు. ఇదైతే కొన్ని అంటున్నారు. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. నా తీసుకురానా ఏం రేట్ పడా? 7,500. ఒక పిల్ల 7,500 పడింది అని చెప్తున్నారు. అంటే జత 15,000 పడింది అని చెప్తున్నారు జత. చూడండి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి కొంచెం ఎస్ఐస్ పిల్లలు. ప్రతికి ఒక్కొక్క సైజ్ పిల్లలు. పిల్లలు చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చూడండి యాక్టివ్గా ఉన్నాయో లేదా చూసేది తీసుకోండి. చూడండి ఇవి పిల్లలు. 2 పిల్లలు ఉన్నాయి. నా తీసుకురేనా? ఏం రేట్ పడా? ఏం రేట్ పడినా? 2నా జత 16,000 పడింది అని చెప్తున్నారు. కొనండి వాళ్ళు. చూడండి ఇంకా ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు? పిల్ల ఒక పిల్ల 12,500 చెప్తున్నారు. అడిగే వాళ్ళు 10,000కి 9,000కి అడుగుతారు. అడిగే వాళ్ళు 10,000కి 9,000కి అడుగుతున్నారు అని చెప్తున్నారు. 12,500 చెప్తున్నారు పిల్ల. ఈ గూడూరు అలా మీరు గూడూరు ఇంకా వేసుకోవస్తారా? అందరూ ఒకే గూరు వేసుకోవాలి, వీళ్ళ మీరు సపరేట్ గా వేసుకోవాలి? మేము ఓన్ బండ్లో సపరేట్ గా పెట్టుకోండి. సరే వీళ్ళు ఓన్ బండ్లు సపరేట్ గా పెట్టుకోవాలి. గూడూరు ఇంకా అయితే వేసుకోవస్తారంటే పిల్లల్ని. ఒక పిల్ల 12,500 చెప్తున్నారు. చూడండి ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి.